ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 1992లో UN జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం అని డిక్లేర్ చేశారు. కానీ ఈ డిక్లరేషన్ అది వాళ్ళ కోసం కాదు, ఆ డిక్లరేషన్ మనం ప్రజల కోసం డిక్లరేషన్. ఇది ఇట్లాంటి బాధ్యతలు మన చుట్టూ ఉన్నారు, వాళ్ళకి చేయి దూడుగా మనం ఉండి వాళ్ళు మన తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి ఆ సహాయం వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడాలని UN జనరల్ అసెంబ్లీ ఈరోజు డిక్లేర్ చేసింది. అది మన సామాన్యుల ప్రజల కోసం, మన పక్క నుండే ఇట్లాంటి ప్రజల్ని మనం ఆదుకోవటానికి. అట్లానే యావత్ ప్రపంచంలో 100 కోట్ల మంది ఉన్నారు డిసేబుల్డ్ పీపుల్. అట్లానే దాంట్లో 2.5 కోట్లు మన భారతదేశంలో ఉన్నారు. అది గుర్తించి ప్రభుత్వాలు వాళ్ళ కోసం డిసేబుల్డ్ కోటాలని వికలాంగుల కోటా ఇచ్చారు, పెన్షన్స్ ఇస్తున్నారు. చాలా గవర్నమెంట్ వాళ్ళని గుర్తు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ నేను గుర్తు చేసేది ఒక్కటే, అట్లాంటి ప్రజలు మీరేమి తీసుకోలేదు. చాలామంది మీలాగా కొంచెం సహాయంతో వాళ్ళని నమ్ముకుని వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు. నేనే చూశాను అట్లాంటి మన ప్రజల్ని. వాళ్ళు ఏమీ తీసుకోలేదు, మనకంటే కూడా వాళ్ళకి జీవితంలో చాలా పట్టుదల ఉంటుంది. వాళ్ళని ఏదో నిరూపించుకోవాలని ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొంతమంది పుట్టుకతో డిసేబుల్డ్ అవ్వచ్చు, ఏదో సందర్భాల్లో వాళ్ళు ఏదో ఎదుర్కొని అట్లా అయి ఉండొచ్చు. కానీ నేను కోరేది అందరినీ ఒకటి, వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి, లేకపోతే ఒక వీల్ చైర్ అయినా ఇచ్చి వాళ్ళని అది ఇస్తే చాలు, వాళ్ళు జీవితాల్లో చాలా పైకి వెళ్తారు. అందుకే నేను కోరేది వికలాంగులు కానీ సామాన్య ప్రజలు కానీ అందరం ఒక్కటే. మనం అందరినీ మనం ఆదరించుకోవాలి. మనం అందరినీ అవసరమైనప్పుడు మనం ముందుండి వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్ళి అందరం సుఖ సంతోషాలతో జీవితాల్లో మనం బ్రతకాలని మన అందరం ప్రతి ఒక్కరిని అదే కోరుకుందాం. అందుకే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆయన స్థాపించారు. నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ అని ఆయన నమ్మారు. ఆ నమ్మకాలతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థ స్థాపించారు. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ సంస్థ ఆ టీము మేమందరం కూడా ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో వాళ్ళకి మేము ముందుంటామని నేను చెప్తున్నాను. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అ సోషల్ కాజ్ ఫర్ ద పీపుల్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాబుగారు నన్ను చూస్తే గుర్తుపడతారు. ఈరోజు మాకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలు తరపున మన భువనేశ్వరమ్మ గారు వచ్చేసినందుకు మాకు ఎప్పుడూ బాబుగారు నన్ను చూడగానే గుర్తుపట్టేటోరు. బాబుగారు అంటే బాబుగారు అరెస్ట్ అయినప్పుడు కూడా నేను 15 రోజులు అన్నం తినకుండా నిరాదీక్షగా ఇంట్లోనే ప్రతి వారం ఆయన కోసం నేను మంగళవారాలు ఉండి ఆయన విడుదల అయిన రోజే నేను
ప్రతి మంగళవారం ఉండే ఆ దేవునికి నేను కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నాను. నాకు బాబు గారు అంటే చాలా అభిమానం. ఆయన ఇక్కడ రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. నేను అందుకే అన్నాను ఇప్పుడే మీ గురించి, పట్టుదల ధైర్యం మీకే ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ ధైర్యంతో మీరు చూపించిన ఆ ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు మీ దీవెనతో ఆయన బయటకు వచ్చారు. చాలా సంతోషం మిమ్మల్ని కలిసండి. సేవలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి, సెలిమి చేస్తూ నిలిసినాదో మా గుండెలోనో. సేవలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి, సెలిమి చేస్తూ నిలిసినాదో మా గుండెలోన. కార్యకర్తలకు కన్న తల్లి, నమ్ముకున్న వాళ్ళ సొంత సెల్లి, అవమానాలు దాటి గొంతు ఎత్తి అనుకున్నది సాధించ నడిసే భూతల్లిలా ఓపికున్నదో